ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సందర్శక మహాశయేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తః వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామః సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. హ్యః కార్యక్రమే సంతృప్తిః విశేష ధనతుల్యా ఇతి అధీతః. తత్పరిశిష్టాంశः అద్య అధ్యేతవ్యः. నిన్నటి రోజున సంతృప్తి విశేషమైన ధనము అనే విషయం గురించి తెలుసుకుందాం. దానికి సంబంధించిన విషయాలు కొన్ని మిగిలి ఉన్నాయి కనుక అవి వాళ్ళు అధ్యయనం చేద్దాం. ఆ సన్యాసి వల్కలధారి అయి ఉన్నాడు. మిగిలిన వస్త్రాలు రకరకాలుగా మడతలు పోవటం, లేకపోతే మాసిపోవటం, చిరిగిపోవటం ఇలాంటివి ఉంటుంటాయి. ఈ వల్కలాలకు ఆ పరిస్థితి ఉండదు, ఎందుకంటే ధూళి దాన్ని అంటదు. కొన్ని వల్కలాలు ఔదుంబర వృక్షం, తర్వాత సాద వృక్షం, బిల్వ వృక్షం అలాంటి వాటి వల్కలాలు మెత్తగా ఉంటాయి. కొంచెం ఏదైనా వల్కలం అనేది కొంచెం గుచ్చుకుంటూనే ఉంటుంది. మామూలుగా
నేసిన మగ్గం మీద నేసినటువంటి వస్త్రాలు ఉన్నంత మెత్తగా అవి ఎందుకుంటాయి? అవి సహజంగా ఎవరు నేయకుండానే ఏర్పడినవి, భగవంతుడు అనుగ్రహించిన వస్త్రాలు ఇవి, వల్కలాలు. అమూల్యం, వాటికి విలువ ఎంతని చెప్పలేం. అలాంటి వస్త్రం ధరించి వచ్చాడు. అందరూ నిల్చున్నారు. మహాశయ ఉపవిశంతు, కుశలం వా సర్వేభ్య అని అడిగాడు ఆయన. అందరికీ కుశలమేనా? మహారాజు చెప్పాడు, మహానుభావ, హే యతీశ్వర, వయం సర్వే అపి కుశలా ఏవ, సర్వమపి కుశలమేవ, ఉపవిశంతు అత్ర ఆసనే. మహానుభావ, మేమందరం క్షేమంగా ఉన్నాం, మీరు ఆసనం మీద కూర్చోండి, మీరు కూర్చుంటే మేము కూర్చుంటాం. అది సజ్జనుడు లక్షణం. తమకంటే వయస్సులో పెద్దవాడు, జ్ఞానంలో పెద్దవాడు, ఉపదేశకుడు, ఒక ప్రవక్త, ఒక సజ్జనుడు వచ్చినప్పుడు నిలబడాలి, అభివాదం చేయాలి, కూర్చోమని చెప్పాలి. వాళ్ళు కూర్చున్న తర్వాత మనం కూర్చోవాలి. ఇది సంప్రదాయం, సంస్కారం. పెద్దల దగ్గర నుంచి వస్తుంటుంది, పెద్దవాడు చెబుతుంటారు, చెప్పకపోయినా పెద్దవాడును అనుకరిస్తూ గ్రహించే విషయం ఇది. మహారాజుకి సందేహం వచ్చింది. మహాశయ, భవాన్ వల్కలధారి, అహం పీతవసనధారి. ఏదం పీతవసనం ధారయన్ అహం ప్రీతోస్మి, అహం సంతృప్తోస్మి. భవద్విషये అహం విచారగ్రస్తः. కిమితి చేత్ భవాన్ తద్వల్కలధారణాత్ అసౌకర్యం అనుభవతి మన్యే. సత్యం వా నవా? ఇది ఆయన అడిగిన ప్రశ్న. ఎందుకు ఈ భాషలో చెప్పుకున్నాం? ఆ కాలంలో అందరూ సంస్కృతంలో మాట్లాడేవాడు. పండిత గోష్ఠీషు రాజసభాసు యమేవ భాషా వ్యవహృత భారతదేశే పురా సంస్కృత భాష ఏవ వ్యవహృత పండిత గోష్ఠీషు రాజసభాసు సర్వైరేవ. ఏమడిగాడినా? మహానుభావ, నాకు సందేహం ఉంది. నేను పట్టువస్త్రం ధరించాను, చాలా సౌకర్యంగా ఉంది, మెత్తగా హాయిగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాను, సంతృప్తిగా ఉన్నాను. మీరు వల్కలం ధరించారు, అది చూస్తుంటేనే నాకు ఒళ్ళు గగురు పడుతోంది, గుచ్చుకుంటుంది. అది ఎక్కడి నుంచో ఆ అడవి నుంచి మీరు ఆ వస్త్రం కట్టుకుని అలాగే వచ్చారు. మీకు అసౌకర్యంగా లేదా? అసంతృప్తిగా లేదా? బాధ కలగటం లేదా అని అడిగాడండి. సహజం కదా, ఆ ప్రశ్న ఎవరికైనా వస్తుంది. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఎంత గొప్పదో చూడండి. అందుచేత ఆయన ముని అయ్యాడు, ఋషి అయ్యాడు. వయమిహ పరితుష్ట వల్కలైస్త్వం దుకూలైః సమయ పరితోషో నిర్విశేషో విశేషః సతు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాల మనసి చ పరితుష్టే కోర్థవాన్ కో దరిద్రః అని చెప్పాడు ఆయన ఒక శ్లోకంలో సమాధానం. చాలా విశేషమైన శ్లోకం ఇది. జాగ్రత్తగా మనం విశ్లేషణాత్మకంగా గ్రహించినట్లయితే అసంతృప్తి మనకు కలగదు.
ఎప్పుడు హాయిగా సంతోషంగా మనశ్శాంతితో ధనం ఉన్నా లేకపోయినా, కనీస అవసరాలు తీరుతున్నా లేకపోయినా సంతృప్తి మాత్రం మనసును విడిచిపెట్టి వెళ్ళదు. అది ఇక్కడ విశేషం. ఏం చెప్పాడు ఆయన? వయమిహ పరితుష్టాః వల్కలైః త్వం దుకూలైః. మహారాజా, నువ్వే చెప్పావు, దుకూలైః అహం పరితుష్టః అని. దుకులం అంటే పట్టు వస్త్రం, మెత్తటి వస్త్రాలు, ఖరీదైన వస్త్రాలు. దుకూలైః పట్టు వస్త్రాలతో, త్వం పరితుష్టః నువ్వు సంతోషంగా ఉన్నావు. వయం ఇహ పరితుష్టాః వల్కలైః. వయం మేము అంటే నాలాంటి మునులు చాలామంది ఉన్నారు అడవుల్లో తపస్సు చేసుకునేవాళ్ళు. మేము పరితుష్టాః సంతోషంగానే ఉన్నాం. వేడితో వల్కలైః నారవస్త్రాలతో. వయమిహ పరితుష్టా వల్కలైః త్వం దుకూలైః వయం ఇహ పరితుష్టాః. ఇహ ఈ లోకంలో, ఇహ అంటే ఇక్కడ ఈ లోకం, దీనికి అవతల ఉన్నది పర. ఇహలోకం పరలోకం. ఇహలోకం అంటే భూమండలం. వయం ఇహ వల్కలైః పరితుష్టాః త్వం దుకూలైః పరితుష్టః. భవంతః దుకూలైః పరితుష్టాః. ఈ వల్కలం ధరించినా కూడా మేము సంతృప్తిగానే ఉన్నాం. నువ్వు పట్టు వస్త్రాలు ధరించి సంతోషంగా ఉన్నావు, సంతృప్తిగా ఉన్నావు. సమయిహ పరితోషో నిర్విశేషో విశేషః. నువ్వు ఎటువంటి సంతృప్తి పొందుతున్నావో, సంతోషం పొందుతున్నావో, నేను పొందే సంతోషం సంతృప్తి కూడా అలాంటిదే. విశేషః కిమపి నాస్తి సహా నిర్విశేషః. ఇందులో నువ్వు బాగా ఎక్కువగా సంతృప్తి పొందుతున్నావు, నేను వల్కలం ధరించాను కనుక నీకు ఉన్నంత సంతృప్తి నాకు లేదు అని మాత్రం భావించకు. విశేషః కిమపి నాస్తి కశ్చిదపి నాస్తి విశేషః. ఎక్కువ తక్కువ లేవు సంతృప్తికి. పట్టు వస్త్రాలు ధరించి నువ్వు ఎంత సంతోషంగా సంతృప్తిగా ఉన్నావు, నార వస్త్రాలు ధరించి నేను అంత సంతోషంగానే ఉన్నాను. మరి సంతృప్తి ఎవడికి ఉండదు? వాడు కూడా ఉంటాడట. సంతృప్తి లేనివాడు ఎవడు అనేవాడు లేకుండా ఎందుకు ఉంటాడు? ఎంతమంది లేరు ప్రపంచంలో? ఎన్ని ఉన్నా లేవు లేవు లేవనే. కోశాగారాల్లో నిండుగా ఉంటుంది ధనం, తనకు సంబంధించిన ధనం దాచుకుని ఉంటాడు. ఇంట్లోనూ నిండుగా ఉంటుంది. వస్త్రాలు కావాల్సినవి ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, మంచి భవనం ఉంది, అధికారం ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది. ఇంకా అసంతృప్తే. కొడుకులు ఇద్దరికి 2 భవనాలు ఉన్నాయి, బాగుంది, ఇద్దరికి కొనిపెట్టేశాను. మనవాళ్ళకి ఇంకా పూర్తిగా కొనిపెట్టలే. మనవాళ్ళకి భవనాలు కొనిపెట్టాలి. కార్లు కొడుకులకు కొనిపెట్టాను. మనవాళ్ళకి ఇంకా కొనాలి, వాళ్ళకి ఇంకా కొనాలి, ఇంకా కోరికలు ఉన్నాయి. మనవాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, ముని మనవాళ్ళని చూడాలి. వీడు శాశ్వతంగా జీవించేటట్టుగా భావిస్తుంటాడు. ఆ ముని మనవాళ్ళకు కూడా ఆస్తి రాస్తుండాలి, వాళ్ళకి ఆస్తి ఇవ్వాలి, వాళ్ళకు భవనాలు ఇవ్వాలి. అంటే కొన్ని తరాల పాటు తన తర్వాత ఎవరూ పని చేయవలసిన అవసరం లేకుండా సోమరులుగా బతికే స్థితిని కల్పిస్తున్నాడు అన్నమాట వీడు. వాడి జీవితం అంతా అసంతృప్తే. ఇంకా వాహనాలు కొనాలి, ఇంకా భవనాలు కొనాలి, ఇంకా భూములు కొనాలి. నిజానికి వాడు ధనవంతుడా? అదే ఇక్కడ చెప్పాడు ఈ ముని. సతు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా. సతు భవతు దరిద్రః సహా దరిద్రః భవతు యస్య తృష్ణా విశాలా భవతి. యస్య ఎవరికైతే తృష్ణా కోరిక విశాల అనంతంగా సాగుతూ ఉంటుందో, అంతు లేకుండా వాడి కోరికలు పెరుగుతూ ఉంటాయో, సహా
దరిద్రః భవతు. వాడు నిజమైన దరిద్రుడు. ఎన్ని ఉండనివ్వండి, నౌకర్లు చాకర్లు ఇంటి చుట్టూ ఉంటుంటారు, అడుగులకు మడుగులు ఎత్తుతూ ఉంటారు. ఏమిటి ఉపయోగం? భావదారిద్ర్యం, మనస్సులో అశాంతి. సంపాదించిన ధనాన్ని ఎలా ప్రభుత్వం కళ్ళుగప్పి దాచాలి? ఆదాయం పన్ను శాఖ వాళ్ళు ఉంటారు. ఆ ఆదాయం పన్ను ఇంత ఇంత కష్టపడి సంపాదించి వాళ్ళకి పెట్టాలా? ఆదాయం పన్ను వాడికి ఇచ్చేయాలా? ఎలా దాచడం? వీటితో సతమతం అయిపోతుంటాడు. ఎక్కడైనా అశాంతి అశాంతి అశాంతి. భవనాలన్నీ తన పేరుతో ఉంటే ఎప్పుడైనా ప్రమాదమే. భార్య పేరుతో కొన్ని, కొడుకుల పేరుతో కొన్ని, మనవడి పేరుతో కొన్ని, వాళ్ళ పేరుతో పెట్టేశాడు. ధనం ఇచ్చేసాడు, భవనాలు ఇచ్చేసాడు, వాహనాలు ఇచ్చేసాడు. ఇంకా కావాలి. సొంతంగా హెలికాప్టర్ ఉంటే ఎంత బాగుంటుంది. హాయిగా ఎక్కడికైనా ఎగిరి విడిపోవచ్చు. పోనీ దాంతో అవుతుందా కోరిక? తను తన కొడుకులు మనవాళ్ళు అందరూ ఎక్కడానికి చాలదు కదా. ఓ విమానం కావాలి. అక్కడితో అవుతుందా? అనంతేయం కాంక్ష. అందుకే ఆయన ఆ మాట చెప్పాడు, సతు భవతు దరిద్రో యస్య తృష్ణా విశాల. నిజంగా ఎవరికైతే కోరికలు అంతు లేకుండా అలా సాగుతూ ఉంటాయో వాడు నిజమైన దరిద్రుడు. ఎంత ధనం ఉండనివ్వండి, ఎంత వస్తువాహనాలను ఉండనివ్వండి, అవి ఎక్కువై కొద్దీ వ్యాధులు ఎక్కువైపోతాయి. తినడానికి ఉండదు. తినే ముందు బిడలేసుకోవాలి, తిన్న తర్వాత బిడలేసుకోవాలి, నిద్ర పట్టడానికి బిడలేసుకోవాలి. ఈ బిడలే వాడికి ఆహారం. ఆ బిడలు పడకపోతే నిద్ర పట్టదు, బిడలు పడకపోతే మనశ్శాంతి ఉండదు. ఏం చేసుకుంటాడు ఈ ధనమంతా? అలా అయిపోతుంది పరిస్థితి. నిజమైన దరిద్రుడు వాడేట. ఇంకా నాలుగో విషయం ఏం చెప్పాడు సందేశం ఆ ముని? సభలో అందరికీ ఆయన చెప్పాడు ఈ సందేశం. చివరి వాక్యం, మనసి చ పరితుష్టే కోర్ధవాన్ కో దరిద్ర. మనసి చ పరితుష్టే కహ అర్ధవాన్ కహ దరిద్ర భవతి అన్నట్ట. మనస్సులో సంతృప్తి అనేది ఉంటే ధనవంతుడు దరిద్రుడు తేడా లేనే లేదు. సంతృప్తి కలిగిన వాడే నిజమైన ధనవంతుడు అని చెప్పాడు ఆ ముని. అలర్కుడు అలాంటి సంతృప్తి ధనం కలిగినవాడు. ఇన్ని సంఘటనలు ఎదురైనా, రాజ్యం పోయినా, రాజ్యం విడిచి తను బయటకు వచ్చేసిన, చేతిలో వస్తువులు ఏమీ లేకపోయినా, తర్వాత ఏమిటి తినడానికి? భార్యలు అంతఃపురంలో ఉండిపోయారు, కొడుకులు యుద్ధరంగంలో ఉండిపోయారు. దిగ్బంధం అయిపోయింది. తను చివరికి ఉండలేక, ఎందుకు ఈ రాజ్యం, ఈ సుఖాలు భోగాలు ఉన్నప్పటి నుంచి పోయేవే కదా, మనం ఏమైనా పుట్టేటప్పుడు వీడితో వచ్చామా, విడిపోయేటప్పుడు వీడితో వెళ్ళడానికి? ఒంటరిగానే పుట్టాను కనుక నేను ఒంటరిగానే విడిపోవాలి అనుకున్నాడు. వచ్చేసాడు, వనప్రస్థానానికి బయలుదేరాడు. తల్లి చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. ఏం చెప్పిందండి వాళ్ళమ్మ? నాయనా, భగవంతుడి ధ్యానం మర్చిపోకు. సమర్థ సద్గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి, ఆయన్ను మర్చిపోకు. ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను రక్షించేది ఆయనే.
గురువే. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోఃపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోఃకృప. అది సమర్థ సద్గురువు యొక్క గొప్పతనం. ధ్యానమూలం గురోర్మూర్తి. ఆ దత్తాత్రేయ స్వామి ఎప్పుడు ధ్యానం చేసుకుంటుండు. ఆ స్వామివారి యొక్క, ఆ గురువుగారి యొక్క ఆకారం ఏదైతే ఉందో అది నువ్వు మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తుంటే నీకు ఏకాగ్రతా సిద్ధి ఏర్పడుతుంది, స్థితప్రజ్ఞత్వం ఏర్పడుతుంది, మనశ్శాంతి సమృద్ధిగా ఉంటుంది. పూజామూలం గురోఃపదం. గురువుగారిని ప్రత్యక్షంగా దర్శించినప్పుడు ఆయన పాదుకలను పూజించు, ఆయన పాదాలను పూజించు. ఆయన పాదాలే పూజార్హములు. మంత్రమూలం గురోర్వాక్యం. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చో. నీకు కైవల్య ప్రాప్తికి కావలసిన మంత్రోపదేశం ఆయనే చెప్తారు. ఆయన ఏ మాట చెప్తారో, ఏ వాక్యం ఆయన నోట వస్తుందో అదే మంత్రం. మంత్రమూలం గురోర్వాక్యం. మోక్షమూలం గురోః కృప. ఆ గురు కటాక్షం లభించిందనుకో నీకు మళ్ళీ జన్మంటూ ఉండదు, కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పింది తల్లి. అది జ్ఞాపకం వచ్చింది. వనప్రస్థానం సాగింది. వెళ్ళాడు. ఒకచోట చాలా ప్రశాంతమైనటువంటి అరణ్య ప్రదేశం కనిపించింది. నిర్జనంగా ఉంది. ఒక ఔదుంబర వృక్షం దగ్గరికి వెళ్ళాడు. ఔదుంబర వృక్షం అంటే గురు వృక్షం అంటారు, గురుస్థానం అంటారు. దత్తాత్రేయ స్వామి ఔదుంబర వృక్ష ఛాయలో కూర్చుని తపస్సు చేశాడు, ఉపదేశాలు చేశాడు శిష్యులకు. అలాంటి ఔదుంబర వృక్షం. అలా అక్కడికి వెళ్ళి ఆ ఔదుంబర వృక్ష ఛాయలో కూర్చున్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. మదాలసాదేవి చెప్పింది, నాయనా నీకు సంకట పరిస్థితి వచ్చినప్పుడు నీ అంగుళీయకం, నీకు మేము ఇచ్చినటువంటి రాజముద్రిక ఉంది, ఆ అంగుళీయక పేటిక అంటే చిన్న పెట్టె, అంగుళీయకంలో ఆ నవరత్నాల పైభాగం, ఆ పైభాగం తీస్తే లోపల చిన్న పెట్టె ఉంటుంది. ఆ పేటిక చూడు. నీకు మార్గదర్శనం ఏమిటో, మార్గదర్శకత్వం ఎలా ఉండాలో అటువంటి మార్గదర్శక సూత్రం దాంట్లో నీకు కనిపిస్తుంది అని తల్లి చెప్పింది కనుక ఆ ఔదుంబర వృక్ష ఛాయలో కూర్చున్నాడు ఆయన. మనసులో దత్తాత్రేయ స్వామిని స్మరించుకుంటూ ఆ నవరత్న అంగుళీయకంలో పైభాగం తీసేట. సమయం రావాలి దేనికైనా. ఎన్నేళ్ళయింది తల్లి ఇచ్చి ఆ ఉంగరం? అలా ఉంగరాన్ని ధరించే ఉన్నాడు తప్ప ఆ పేటిక విషయం, ఆ పేటికలో ఉన్న గురువుగారి మార్గదర్శిని సూత్ర విషయం జ్ఞాపకం లేదు. రాజ్య పరిపాలనా కార్యనిర్వహణ వల్ల అదంతా మర్చిపోయాడు. ఇప్పుడు సమయం వచ్చింది. ఔదుంబర వృక్ష ఛాయలో ప్రశాంతంగా కూర్చుని ఆయన ఒక్కసారి తీసేట. తీస్తే దాంట్లో ఉంది, దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. దత్తగాయత్రి మంత్రం ఉంది దాంట్లో. అది విశేషం. దాంట్లో ఉన్న మంత్రం దత్తగాయత్రి. దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఆ దత్తాత్రేయుడు సమర్థ సద్గురుగా నేను భావిస్తున్నాను అని తెలుసుకుంటున్నాను. విద్మహే అత్రిపుత్రాయ ధీమహి. ఆ అత్రిపుత్రుడే
నిజమైనటువంటి గురుస్థానంలో ఉన్నాడు అని నా బుద్ధి అంతర్వాణి చెప్తోంది. తన్నో దత్త ప్రచోదయాత్. దత్త, ఆ దత్తాత్రేయ స్వామి నహ మమ్మల్ని అందరినీ కూడా ప్రచోదయాత్. ఈ దత్తగాయత్రి అర్థం చాలా విశేషమైంది. ఏతద్విశేష ఆగామి కార్యక్రమే అధ్యేతవ్య. పునర్మిలామః శ్వః. ఈ విశేషం రాబోయే కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం రేపటి రోజున. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధామర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.